ఓం నమో నారాయణాయ నమః. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం సందర్భంగా మనము జ్యోతిర్లింగ విశేషాలను గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు మనము కేదార్నాథ్ జ్యోతిర్లింగ ఆలయ విశేషాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ కేదార్నాథ్ మహాపుణ్యక్షేత్రాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వారికి తప్పకుండా మోక్షం కలుగుతుంది. కేదార్నాథ్ అంటే క్షేత్ర ప్రభువు అని అర్థము. ఇది కేదర మరియు నాద అనే 2 సంస్కృత పదాల నుండి వచ్చింది. విముక్తి పంట ఇక్కడ పెరుగుతుంది కాబట్టి దీనిని కేదారనాథ్ అని పిలుస్తారని కాశీ కేదార మహత్యంలో చెప్పబడింది. 12 జ్యోతిర్లింగాలలో ఈ కేదార్నాథ్ ఆలయం కూడా ఒకటి. కేదార్నాథ్ ఆలయము ఆది శంకరాచార్యులతో స్థాపించబడిన శివాలయము. హిమాలయాలలోని చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఈ కేదార్నాథ్ ఆలయం కూడా ఒకటి. ఆది శంకరాచార్యులు ఇక్కడే ఈశ్వరుని సాన్నిధ్యం చెందటము ఈ ఆలయం దగ్గర ఉన్న ప్రత్యేకత. కేదారనాథ్ ఆలయంలో 6 నెలలు మనుషులు పూజలు అందుకుంటే ఇంకొక 6 నెలలు దేవతల పూజలు అందుకుంటారని పురాణాలలో చెప్పబడింది. మన జీవితంలో అత్యంత అదృష్టకరమైన విషయం ఏంటంటే కేదార్నాథ్ స్థల పురాణము వినడము. ఎలాంటి వారైనా ఎంతటి వారికైనా కేదారేశ్వర శివలింగం గురించి వినే ప్రయత్నం చేయటం వల్ల మానవ శరీరానికి మోక్ష మార్గము త్వరగా లభిస్తుంది. 12 జ్యోతిర్లింగాలలో ఈ ఆలయము కూడా ఒకటి. దాదాపు 400 సంవత్సరాలుగా ఈ ఆలయము మంచుతో కప్పబడి ఉంది. అంత మంచుతో కప్పబడి ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న ఆలయము ఇసుమంత కూడా చెక్కు చెదరలేదు. కేదారేశ్వరిలో ప్రతిరోజు నరనారాయణులు ఒక పార్థివలింగాన్ని అక్కడ ఉంచి లింగారాధన చేస్తూ ఉండేవారు. వారు చేస్తున్నది పార్థివలింగానికే. పార్థివలింగము అంటే మట్టితో చేసిన శివలింగము. కానీ వారు మేము మట్టితో చేసిన శివలింగమే కదా అని తక్కువగా అనుకునేవారు కాదు. ఈశ్వరుని ఈశ్వర స్వరూపం అని నమ్మారు. అలా నమ్మి నరనారాయణులు అర్చనలు చేసేవారు. అప్పుడు ఆ శివలింగం నుంచి పరమశివుడు ఆవిర్భవించి పరవశించిపోయి, ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత కఠోర తపస్సుతో పార్థివలింగానికి మీరు చేసిన పూజలకు నేనెంతో సంతోషించాను. ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు ఆ నరనారాయణులు ఇక్కడే స్వయంభూగా లింగమూర్తిగా వెలసి లోకాలను కాపాడమని కోరతారు. వారి కోరిక మేరకే స్వామి అక్కడ వెలిశారు. అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇక్కడ ఉండే శివలింగము అన్ని శివలింగాల మాదిరిగా కాదు. అన్నిటికంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ శివలింగము ఎద్దు యొక్క వెనక భాగం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో లింగం మనకు కనపడుతుంది. ఈ శివలింగము ఎద్దు వెనక భాగం వలె కనపడటానికి ఒక పురాణ కథ ఉంది. కురుక్షేత్రం తర్వాత పాండవులు వాళ్ళ బంధుజనాన్ని హతమారుస్తారు. ఆ పాపం నుంచి వారు బయటపడటానికి కేదారేశ్వరిని దర్శించుకోవటానికి వెళ్తారు. అప్పుడు శివుడు ఆ పాండవులను పరీక్షించటానికి ఒక చిన్న మహిష రూపంలో అటువైపు పరిగెత్తుతాడు. అప్పుడు ఆ పాండవులు ఆ మహిషము అటువైపు వెళ్ళటం గమనిస్తారు. ఈ మహిషము ఇక్కడికి ఎందుకు వచ్చింది, అది ఖచ్చితంగా పరమేశ్వరుడే అయి ఉంటాడని వారు భావించి మహిషం యొక్క కాళ్ళు ఎలాగైనా పట్టుకోవాలి అని మహిషం దగ్గరికి వెళ్తారు. అయితే వాళ్లకు మహిషం కాళ్ళు అందకుండా తోక అందుతుంది. దాన్నే ఈశ్వర స్వరూపంగా భావించి వారు తోక పట్టుకుంటారు. వాళ్ళ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తన పృష్ఠభాగాన్ని అక్కడే విడిచిపెట్టి దాన్నే శివలింగంగా మార్చేశాడట. అదే మనం ఇప్పుడు దర్శించుకుంటున్న కేదారేశ్వర శివలింగము. ఈ కేదారనాథ యాత్ర చాలా ప్రమాదకరమే అయినప్పటికీ జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా వెళ్లాల్సిన యాత్ర. ఇటు నుండి రుద్రప్రయాగ, అటు నుంచి దేవప్రయాగ రెండూ కలిసి ఒక చోట కలుస్తాయి. అక్కడి నుంచి గంగానది, బదరీలో అలకానంద నదీ దేవి రెండూ కూడా ప్రవహిస్తాయి. ఆ నదుల యొక్క చప్పుడులు పర్వతాల నుంచి జలపాతాలు జారిపడుతూ ఉంటాయి. వాటి యొక్క చప్పుడు చాలా వినసొంపుగా ఉంటుంది. అన్ని వేల అడుగుల కొండ ఎక్కి పైకెళ్లిన తర్వాత స్వామివారి శిఖరం కనపడుతుంది. మనము పరుగు పరుగున లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ పెద్ద అంతరాలయము, అక్కడ కేదారేశ్వరుని లింగము కనపడుతుంది. కేదారనాథ్లో ఉన్న మహాశివలింగ దర్శనం చేసుకునే వారికి మోక్షం కలుగుతుందని శివపురాణంలో చెప్పబడింది. అయితే ఇక్కడ కేదారేశ్వరుని దర్శనం కూడా మనం ఒక పద్ధతిలో చేసుకోవాలి. కేదారలింగానికి ఎదురుగా మనం చూడకుండా ఒక వలయంలో నుంచి స్వామివారిని చూడాలి. చేతికి వేసుకున్న కంకణం లాంటి ఒక గుండ్రటి రింగు లాంటి వస్తువు నుండి అక్కడ చూడాలని అక్కడ వారు చెప్తుంటారు. గర్భగుడిలోకి ప్రవేశించిన వెంటనే కంటి ముందు ఆ వలయాన్ని పెట్టుకొని మొదటగా దానిలో నుంచి స్వామివారిని దర్శించి తర్వాత మామూలుగా దర్శించుకోవచ్చు. ఇలా దర్శనం చేయటాన్ని అంతర్ద్వార దర్శనం అంటారు. ఆ పరమేశ్వరిని దర్శించుకోవటము ఇలానే చేయాలని అక్కడ ప్రజలు చెప్తుంటారు. అలా మనము పరమేశ్వరిని దర్శించుకున్న కంకణాన్ని ఆ ప్రాంతంలోనే వదిలిపెట్టి వచ్చేయాలి. కేదారేశ్వర లింగానికి కొద్దిగా నెయ్యి రాసి మొక్కుకుంటే వాళ్ళు చేసిన పాపాలు పోయి కోరిన కోరికలు తీరుతాయి. కేదారేశ్వర మహత్యం గురించి చెప్తూ
ఈ విషయాన్ని స్వయంగా పరమేశ్వరుడే ఒకసారి పార్వతీదేవికి చెప్పాడట. ఇలా శివలింగానికి నెయ్యి రాసి కోరిన కోరికలు కోరుకోవడానికి ఒక పురాణ కథ ఉంది. ద్వాపర యుగంలో పాండవులు మహిష రూపంలో ఉన్న శివుని వెనక వెళ్ళినప్పుడు వారు తోక పట్టుకుని లాగడంతో పృష్ఠభాగం అంతా కమిలిపోయిందట. అప్పుడు కమిలిపోయిన పృష్ఠభాగానికి కొద్దిగా నెయ్యి రాసి సేద తీర్చారని శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే స్వామివారికి నెయ్యి రాసి నేతితో అభిషేకం చేయటము ఆనవాయితీగా మారింది. ఇలా అభిషేకం చేసిన నెయ్యిని ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుంటే ఇంటికి శుభం కలుగుతుందని చెప్తారు. మన శరీరంలో ఎక్కడైనా నొప్పులు ఉన్నట్లయితే అక్కడ ఆ నెయ్యిని రాస్తే నొప్పి త్వరగా తగ్గిపోతుంది. ఈ కేదారేశ్వర దేవాలయము అత్యంత పవిత్రమైన శైవక్షేత్రము. అక్షయ తృతీయ మొదలుకొని దీపావళి వరకు భక్తుల సందర్శన కోసం ఈ గుడిని తెరిచి ఉంచుతారు. తరువాత 6 నెలల పాటు గుడిని మూసేస్తారు. ఆ సమయంలో దేవతలు కేదారేశ్వరిని పూజిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి.